నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను దేవిక. ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూసుకుంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మేం ప్రశ్నించేందుకే అజారుద్దీన్ కు మంత్రి పదవి దక్కిందని, కేసీఆర్ ఫోటోకు అజారుద్దీన్ దండం పెట్టాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అజారుద్దీన్ కు మంత్రి పదవి వచ్చి 3 నెలలు అయ్యింది, కానీ ఇంకా ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు. ఇంకో 3 నెలల్లో ఎమ్మెల్సీ కాకపోతే అజారుద్దీన్ పదవి పోతుందన్నారు. ఇక ఇవాళ సంగారెడ్డి జిల్లాలో మాట్లాడిన హరీష్ రావు పోలీసులపై హాట్ కామెంట్స్ చేశారు. అసలు అజరుద్దీన్ కు మీరందరినీ కారు గుర్తు కొట్టేసి గెలిపియండి. వీళ్ళందరినీ మీరు గెలిపిస్తే చెప్తా రేవంత్ రెడ్డికి, రేవంత్ రెడ్డి నువ్వు అవ్వ తాతలకు 4000 పింఛన్ ఇయ్యలేదని మా గాంధీ నగర్ లో జహీరాబాద్ లో నిన్ను సీరిసిపై విప్లవిస్తావా అడగద్దా? అడగాలంటే మీరు గీళ్ళని గెలిపియాలి. ఆయన అజరుద్దీన్ తిరుగుతున్నట్టు. असल अजहरुद्दीन को मिनिस्ट्री कौन दिलाए? बीआरएस दिलाया। 2 साल में मुसलमानों को मिनिस्टर ही नहीं दिया कांग्रेस। जब जुबली हिल्स इलेक्शन में बीआरएस पूछने लगे, अरे भाई कम से कम 2 साल के कांग्रेस हुकूमत में माइनॉरिटी को मिनिस्टर नहीं दिए, तुम्हारा को क्या मुंह है वोट पूछने का मुसलमानों का, बोल के हम पूछने लगे। जब पूरे जुबली हिल्स के मुसलमान बीआरएस के तरफ देखने लगे, जब डर लग गए कांग्रेस को, डर लग जाके 10 दिन इलेक्शन है जुबली हिल्स का, 10 दिन पहले मिनिस्टर दिया नहीं। अरे अजहरुद्दीन साहब तो केसीआर साहब का फोटो रखना है भाई, केसीआर साहब के फोटो को सलाम करना चाहिए। तुम्हारे को मिनिस्ट्री दिलाए केसीआर साहब। मैं अजहरुद्दीन साहब से एक बात पूछना चाहता हूँ, अभी तक आपको एमएलसी नहीं बनाया। एमएलसी 3 महीने गुजर गया, अगर से आगे 3 महीने के अंदर तो एमएलसी नहीं बने तो वो मिनिस्ट्री भी चले जाता। वो मिनिस्टर तो रहता कि नहीं रहता कि यहाँ आके जहीराबाद में बहुत वादा कर रहे। क्या वादा कर रहे, क्या काम करे बोलो। पिछले आपका आधा टाइम तो हो ही गया, 2.5 साल हो ही गया, आगे 2.5 साल है, तो क्या काम करे बोलो। करा तो कुछ नहीं, बहुत सारे केसीआर साहब दिए सो स्कीमा तो काट दिए हैं, नया तो नहीं करे, पुराने जो मिलता था वो भी आज नहीं मिल रहा। భూపాలపల్లిలో శ్రీధర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఈ రోజు బోర్నపల్లికి సంబంధించిన చెక్ డ్యామే గాని, జూకల్కు సంబంధించిన చెక్ డ్యామే గాని, గొర్లవీడుకు సంబంధించిన ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ గాని, ఇవన్నీ మేము చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాం. అతి త్వరలో కూడా వాటి శంకుస్థాపన కార్యక్రమాలు చేసి పనులు మొదలుపెట్టే కార్యక్రమం చేస్తామని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో మరి పక్కన ఉన్న గోదావరి, ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినరు, ఏమైందో మీరే చూసిండ్రు. అటున్న చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆ 5 మండలాలకు సంబంధించిన ప్రాజెక్టు పనులను నిలిపేసిండ్రు. 10 సంవత్సరాలు 1 ఎకరం నీరు కూడా మన ప్రాంతం నుంచి నీరు తీసుకే ప్రయత్నం చేసింది, కానీ ఈ భూపాలపల్లి జిల్లాకి 1 ఎకరం కూడా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయలే. ఇవన్నిటిని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధతో పక్కనున్న గోదావరి నది జలాల ద్వారా ఈరోజు మన జిల్లాకు సంబంధించిన రైతాంగ సోదరులకు నీరు అందియాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఇక్కడున్న మా సింగరేణి కార్మిక సోదరులకు చాలామంది చాలా సమస్యలు కూడా మేము ఈరోజు పరిష్కారం చేస్తూ, ప్రధానంగా మొన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు సింగరేణి సమస్యలకు సంబంధించి సమీక్ష చేసుకొని వారి మధ్యలో డిప్యూటీ సీఎం గారు ప్రకటన కూడా చేయటం జరిగింది. ఒకటి, మెడికల్ బోర్డు ద్వారా ఈరోజు తీసుకోవాల్సిన మెడికల్ ఇన్వాలిడేషన్కి సంబంధించిన ఎంప్లాయీస్ని తీసుకునే క్రమంలో ఉన్నారు. ఇంకా వేగవంతంగా ఈ బోర్డును మరి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయటం జరుగుతుందని మొన్న డిప్యూటీ సీఎం గారు కూడా ప్రస్తావన చేయటం జరిగిందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ విషయంలో ఈ 4 అంశాలకు సంబంధించి ఎవరు కూడా సింగరేణి కార్మికుడు ఇబ్బంది పడొద్దు, మేమున్నాము,
ఆ ప్రాంతాలకు సంబంధించిన గౌరవ మంత్రులు ఉన్నారు. వారందరి విషయంలో పరిష్కార మార్గం చూపెడతామని మేమందరికీ మనవి చేస్తూ, రేపు భూపాల్పల్లి మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 30 వార్డులు ఉన్నాయి మనకు. ఈ 30 వార్డులకు సంబంధించి రాబోయే కాలంలో మేము మీ శాసనసభ్యులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అందరం కూడా కలుసుకొని పెద్ద ఎత్తున ఈ మున్సిపాలిటీని ఆదర్శనీయంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని చేపడుతున్న నేపథ్యంలో అందరం కూడా కలుసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తూ పెద్ద ఎత్తున గెలిపించే కార్యక్రమం చేయాలని మిత్రులందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. DBM 38 అదే భీమ్ గన్పూర్ చెరువు, జూకల్, బోర్నపల్లి అదేవిధంగా నీటి పారుదల కొరకు మంజూరు ఇప్పిస్తామని చెప్పినందుకు మీ అందరి తరపున గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా ఈరోజు కృతజ్ఞత తెలియజేస్తూ, ఈరోజు జయశంకర్ జిల్లా పోతదని అబద్ధాలు ఆడేటువంటి వ్యక్తులకు అయితే ఇంకొకటి చెప్పదలుచుకున్నాం. ఈరోజు నెలకొక 10-20 మందిని మహారాష్ట్ర నుంచి ఇసుక బొగ్గు లారీలు, బూడిద లారీలతో వందలాది మందిని పిట్టలాగా చంపి గాలిలో గడుతున్నాయి ప్రాణాలు. ఈరోజు రేవంత్ అన్నతో ఢిల్లీకి పోయి, అదేవిధంగా హైదరాబాద్కు కేంద్ర మంత్రి గడ్కరీ వస్తే బేగంపేట ఎయిర్పోర్టుకు పోయి బైపాస్ రోడ్డు మాకు కావాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో రిప్రజెంటేషన్ ఇప్పించి 500 కోట్లు మంజూరీ చేయడం జరిగింది. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా, టెండర్ కూడా పిలిపించాం. ఒక ఏజెన్సీ కూడా ఫిక్స్ అయింది. అదేవిధంగా ఈరోజు ఈ జిల్లా ఎంత అభివృద్ధిలో దూసుకుపోతుందనటానికి మన బైపాస్ రోడ్డు ఇప్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా భూపాలపల్లి నుంచి గుడప్పాడు వరకు 4 లైన్ల రోడ్డు విస్తరణ కొరకు కూడా 664 కోట్లు మంజూరు చేసి టెండర్ కూడా పిలిపించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులతో, అదేవిధంగా కొమ్ముటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో, మన జిల్లా మంత్రి గారి సహకారంతో ఈ 2 పనులు కూడా, టెండర్లు కూడా పిలవడం జరిగిందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ నియోజకవర్గ జిల్లా ప్రజల తరపున గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, అదేవిధంగా మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు ఈ నియోజకవర్గంలో మరి అదేవిధంగా చెప్పినటువంటి హామీలు తప్పకుండా అమలు చేసి తీరుతాం. ప్రజల సహకారం కూడా ఈ ప్రభుత్వానికి, రేవంత్ అన్న నాయకత్వానికి, మంత్రుల సహకారంతో అభివృద్ధికి మరి సహకరించే దిశలో మీరుండాలని తెలియజేస్తూ, ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారిని మనల్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ధైర్యం వీడు దుంగదొరల వ్రతం పడతాడు. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మిత్రులు, మీ అభిమాన నాయకుడు, స్థానిక శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మీ అభిమాన నాయకులు, ఈ ప్రాంతానికి అటు కరీంనగర్ ఇటు వరంగల్ 2 ఉమ్మడి జిల్లాలకు 3వ తరం సేవలు అందిస్తున్న మిత్రులు పెద్దలు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు,
అదేవిధంగా సోదరిమణి మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, అదేవిధంగా మా సోదరిమణి యువ పార్లమెంట్ సభ్యురాలు, ఈనాడు వరంగల్ పేరును ఢిల్లీ స్థాయిలో గౌరవం పెరిగే విధంగా పార్లమెంట్లో ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తున్న డాక్టర్ కడియం కావ్య గారు, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు, పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ సిరిసిల్ల రాజయ్య గారు, అదేవిధంగా సింగరేణి కార్మిక నాయకులు, కనీస వేతనాల చైర్మన్ జనక్ ప్రసాద్ గారు, అదేవిధంగా రాష్ట్ర గ్రంథాలయ సంస్థల చైర్మన్ ప్రొఫెసర్ రియాజ్ గారు, అదేవిధంగా ఐతా ప్రకాష్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు యువమిత్రులు కరుణాకర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, వేలాదిగా ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించడానికి విచ్చేసిన భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ముఖ్యంగా మా ఆడబిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ముఖ్యంగా ఈ భూపాలపల్లి మంతని ప్రాంతానికి, ఈ జిల్లాకు, ఈ రాష్ట్రానికే కాదు దేశానికే నాయకత్వం వహించి ప్రపంచంలోనే భారతదేశానికి ఒక గొప్ప వన్నె తెచ్చిన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహించిన మీ బిడ్డ. వారి వారసత్వాన్ని, రాజకీయ విలువలను కాపాడిన కీర్తిశేషులు శ్రీపాదరావు గారు అదే మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు, తెలుగు ప్రజలకే నాయకత్వం వహించిన గొప్ప నాయకులు. ఈనాడు 3వ తరం రాష్ట్ర ఐటీ పరిశ్రమల విషయంలో, శాసనసభ వ్యవహారాలలో పార్టీ ప్రతిష్టను, ప్రభుత్వం యొక్క ప్రతిష్టను ముందుకు నడిపిస్తున్న మిత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతం నుంచే ప్రాతినిధ్యం వహించడం మీకు, మాకు, మనకందరికీ ఒక గర్వకారణం. ఇదే కాదు మిత్రులారా, మీకందరికీ తెలుసు 69 తొలి తెలంగాణ ఉద్యమం కావచ్చు, 2009 మళ్ళీ తెలంగాణ ఉద్యమం కావచ్చు, కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీలే ముందు బాగాన నిలబడి 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడిన చరిత్ర కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో కర్త కర్మ క్రియగా మారి తెలంగాణ రాష్ట్ర సాధనలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ఈరోజు తెలంగాణ సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ కాకతీయ యూనివర్సిటీ ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఉండడము ఒక గొప్ప విషయం. ఇదే కాదు, మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఒక గొప్ప ఆలోచనను అందించి వ్యూహాత్మకంగా ఎత్తుగడలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ముందు బాగాన నిలబడ్డ ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈ భూపాలపల్లి ప్రాంతానికి సంబంధించిన గొప్ప వ్యక్తి, ఈ ప్రాంతానికి సంబంధించిన వారే. ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆలోచన, కాళోజీ గారి ఆవేశం తెలంగాణ ఉద్యమంలో ఈ వరంగల్ కిల్లా మనకందరికీ ఆదర్శంగా నిలబడి ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఈరోజు మనం విజయం సాధించినాం. ఇదే కాదు, ఈనాడు తెలంగాణ రాష్ట్రమే కాదు, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలలో వెలుగులు చిమ్మడానికి కారణం ఈ నల్ల బంగారాన్ని వెలికి తీస్తున్న సింగరేణి కార్మికులు ఈరోజు దేశానికే ఆదర్శం. ఈరోజు సింగరేణి కార్మికుల యొక్క శ్రమ, తమ రక్తాన్ని చెమటగా మార్చి
నల్ల బొగ్గును బంగారంగా వెలికి తీసి ఈ రోజు లోకానికే వెలుగులను అందిస్తున్న ప్రాంతం భూపాలపల్లి ప్రాంతం. సింగరేణి కార్మికుల యొక్క ప్రత్యేకత తెలంగాణ ఉద్యమంలో మనం చూసినాం. ఆనాడు రాష్ట్ర సాధన ఆలస్యమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద సీమాంధ్ర పాలకులు సమైక్య పాలనలో ఒత్తిడి తెచ్చినప్పుడు ఇక తెలంగాణ రాష్ట్ర సాధన ఆనాటి రాజకీయ పార్టీలతో అసాధ్యం అనుకున్నప్పుడు వేలాది మంది సింగరేణి కార్మికులు నడుం బిగించి పిడికిలెత్తి కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి కారణమైన సింగరేణి కార్మికులు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడం మన అందరికీ కూడా గర్వకారణం అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఈనాడు మీకు అందరికీ తెలుసు, భూపాలపల్లి అనేది ఒక చిన్న కుగ్రామంగా 500-600 జనాభాతో మొదలయ్యి ఆనాడు అన్న పెద్దలు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదట ఈ భూపాలపల్లిని మండల కేంద్రంగా మార్చి మొట్టమొదటి పునాది రాయి ఈ ప్రాంతంలో సింగరేణి బొగ్గు ఉత్పత్తికి ఆనాడు పెద్దలు ఎన్టీ రామారావు గారు ఇక్కడ పునాది వేయడం జరిగింది. ఇక మళ్ళీ భూపాలపల్లి వెనక్కి తిరిగి చూడలేదు. ఆ తర్వాత అభివృద్ధి పదం వైపు నడుస్తూ 600 జనాభా ఈనాడు 60,000 ఓట్లతోని జిల్లా కేంద్రంగా భూపాలపల్లి మున్సిపాలిటీగా ఈరోజు రాష్ట్రానికే వన్నె తెచ్చే ప్రాంతంగా అభివృద్ధి చెందింది. ఈనాడు మన కళ్ళ ముందల్లే చిన్న గ్రామం నుంచి జిల్లా కేంద్రంగా భూపాలపల్లి అభివృద్ధి చెందింది అనంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఈరోజు ఈ ప్రాంతం అభివృద్ధికి కారణమైంది. అయితే మిత్రులారా, నిన్న మన కొంతమంది ప్రకటనలు చేస్తున్నారు. నేను నిశ్చితంగా గమనిస్తున్నా. మేం భూపాలపల్లి జిల్లా ఇస్తే కాంగ్రెస్ పార్టీ జిల్లాను రద్దు చేస్తుందని ఒక తప్పుడు విషపు ప్రచారం చేస్తున్నారు. ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఏ జిల్లాలను తొలగించడం కానీ కొత్త జిల్లాలను ఇచ్చే ఆలోచన కానీ ప్రభుత్వ పరిధిలో పరిశీలనలు లేదు. ఎన్నడైనా జిల్లాలను పునర్వ్యవస్థీకరించాలి, లేకపోతే రేషనలైజ్ చెయ్యాలి అని అంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చ చేసి ప్రతిపక్షాల సూచనలు తీసుకున్న తర్వాతనే జిల్లాల గురించి ఆలోచన చేస్తాం. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అపోహలు సృష్టించాలని ప్రయత్నం చేసినా భూపాలపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం. ఎవరు ఏ కుట్రలు కుతంత్రాలతోని ఈరోజు తప్పుడు ప్రచారం చేస్తుండ్రో పసిగట్టగలిగిన శక్తి ఈ ప్రాంత ప్రజలకు ఉన్నది. భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు, జిల్లా కొనసాగుతుంది. అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. కొంతమంది చిల్లర మల్లర ప్రచారాలు చేస్తారు. తాత్కాలికమైన రాజకీయ లబ్ధి కోసం వాళ్లకు తప్పుడు ప్రచారం చేయడం, ఈ ప్రాంతం మీద విషం చిమ్మడం తప్ప వాళ్ళు చేయగలిగిన ప్రయత్నం ఏదీ లేదు. అదేవిధంగా ఇవాళ జిల్లా విషయంలోనే కాదు, భూపాలపల్లి ప్రాంతంలో సింగరేణి గని కార్మికులు అటు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు ఉన్న సింగరేణి పరివాహక ప్రాంతం, గోదావరి నది పరివాహక ప్రాంతంలో వేలాది సింగరేణి కార్మికుల కుటుంబాలు ఉన్నాయి. మెడికల్ అన్ఫిట్ ఏదైతే మీకు బోర్డు ఉన్నదో కాంగ్రెస్ పార్టీ ఆ బోర్డును రద్దు చేస్తుంది. భవిష్యత్తులో సింగరేణి కార్మికులకు వాళ్ళ వారసత్వ ఉద్యోగాలు కానీ మెడికల్ బోర్డు ఇచ్చే అన్ఫిట్ సర్టిఫికెట్ తోని వాళ్ళ కుటుంబ సభ్యులకు వచ్చే ఉపాధి అవకాశాలు పోతాయి. మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని కొంతమంది తప్పుడు ప్రచారం, విషపు ప్రచారం చేస్తున్నారు. అసలు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో, ఈ అవసరం ఎవరికి ఉన్నదో నాకైతే అర్థం కాలేదు. అందుకే మిత్రులు జనక్ ప్రసాద్ గారికి, పెద్దలు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైనా ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసి మెడికల్ బోర్డు విషయంలో విషము చిమ్ముతే వాళ్ళను అందరినీ మోకాళ్ళ మీద కూర్చోబెట్టి 4 ఈపుల మీదంగా దెబ్బలేయండి. ఎందుకు అనంటే
ఆ ఆలోచననే ప్రభుత్వ పరిశీలనలో లేదు. కార్మికులు కోరుకున్న విధంగా కార్మికులకు మేలు చెయ్యడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది తప్ప కార్మికులకు నష్టం కలిగించే ఏ నిర్ణయము ఈ ప్రభుత్వం తీసుకోదు. ఇవాళ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే సింగరేణి బొగ్గు గని కార్మికులు నిండు మనసుతో పనిచేయడమే కాదు, మీరు గుండెల నిండా ఊపిరి పీల్చుకొని భుజాల మీద కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిండ్రు కాబట్టే ఈరోజు ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఈ ప్రభుత్వం మీది మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది తప్ప కార్మికులకు నష్టం వచ్చే ఏ పని కూడా ఈరోజు మా ప్రభుత్వము చెయ్యదు. అదేవిధంగా డిస్మిస్ కార్మికులకు సంబంధించి 217 మంది ఉన్నారని మిత్రులు గండ్ర సత్యనారాయణరావు గారు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలనో తప్పకుండా ప్రభుత్వము పరిష్కరిస్తుంది. అదేవిధంగా ఈనాడు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు ఈ వేదిక మీద ఉన్నారు. వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఆనాడు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అడిగిన ప్రతి వాడికి, ఇల్లు లేని ప్రతి పేదవాడికి 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు 10 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ కట్టిస్తే 2014లో చంద్రశేఖరరావు గారు పిట్ట కథలు, బుర్ర కథలు చెప్పిండు. అసలు అగ్గిపెట్టె లాంటి ఇల్లు అందులో ఎట్లుంటారు? అదో ఇందిరమ్మ ఇల్లు ఇల్లేనా? కొడుకొస్తే యాడుంటే, కొడుకు కోడలుంటే యాడుంటారు? పండుగ పూట బిడ్డ అల్లుడు వస్తే యాడవంటారు? గొర్రె పిల్లను కుక్క పిల్లను ఉంటే యాడ కట్టేసుకుంటారు. మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని దంచి మాటలు చెప్పిండు. మరి ఎవరికన్నా ఈడు ఉన్నోళ్ళకి, ముఖ్యంగా మా అక్కల్ని అడుగుతున్నా, మీకు ఎవరికన్నా డబల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా అక్క? మనకు మాత్రం డబల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. 1000 ఎకరాలలో ఎర్రవల్లిలో ఆయనకు ఫామ్ హౌస్ వచ్చింది. 100 ఎకరాలలో ఆయన కొడుకు జన్వాడలో ఫామ్ హౌస్ వచ్చింది. 50 ఎకరాలలో ఆయన అల్లుడికి హరీష్ రావు గారికి మోయినాబాద్లో ఫామ్ హౌస్ వచ్చింది. కేసీఆర్ బిడ్డ కవితకు శంకర్పల్లిలో 25 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. ఆయన్నే కాదు, ఆయనకు మందు గోళీలు అందించే సంతోష్రావు కూడా 20-30 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చిందయా. ఇక రాంది ఎవరైనా ఉన్నారంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ క్లాస్మేట్ ఉంటాడు ఒక ఆయన, జాంగీర్ అని. చదువుకున్నప్పటి నుంచి ఆయనతోనే ఉన్నాడు. నిన్నగాక మొన్న ఆయన చేతికి దట్టి కట్టింది కూడా గాయననే జాంగీర్. జాంగీర్కి ఒక్కనికే ఏం రాలే పాపం, చూస్తూనే ఉన్నాడు. ఆయన క్లాస్మేటు కింది నుంచి పైకి ముఖ్యమంత్రి అయిండు, దిగిపోయిండు, కానీ జాంగీర్కు మాత్రం న్యాయం చేయలే. ఇవాళ అది పరిస్థితి. మీకు మాత్రం ఇన్ని ఫామ్ హౌసులు వచ్చినాయి, 100,000 ఎకరాల భూములు వచ్చినాయి, టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, 1000 కోట్ల రూపాయల వ్యాపారాలు వచ్చినాయి. మా పేదవాళ్లకు మాత్రం డబల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే. నిజంగానే చంద్రశేఖరరావు అనుకొని ఉండుంటే 10 ఏళ్లలో 20 లక్షల కోట్లు ప్రజలు పన్ను కట్టి చంద్రశేఖరరావుకి ఇచ్చిండ్రు. సంవత్సరానికి 2 లక్షల ఇండ్లు ఒకవేళ కట్టున్నా 10 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు కట్టడానికి అవకాశం ఉండే. కానీ చంద్రశేఖరరావు గారు పేదల ఆత్మగౌరవం కోసం పనిచేయలే. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలన్న పట్టుదలకు పోలేదు. ఎందుకంటే పేదల పట్ల ఆయనకు ప్రేమ లేదు, పేదల పట్ల ఆయనకు ఎలాంటి పట్టింపు లేదు. అందుకే ఇవాళ ఏ గ్రామాల్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు. అందుకే ఆనాడు జరిగిన ఈ భూపాలపల్లిలో నేను వచ్చినప్పుడు రైతు పోరుబాట ఇక్కడనే నేను వచ్చి చేసిన. కార్మిక పోరుబాట, కార్మికుల కోసం భూపాలపల్లి నియోజకవర్గంలోకి వచ్చి పాదయాత్ర చేసిన. ఆనాడు నేను చెప్పిన, ఎన్నికల ప్రచారంలో చెప్పిన, ఏ ఏ ఊర్లలో అయితే నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించినవో ఆ ఊర్లో మొత్తం ఓట్లు నువ్వు వేసుకో. ఏ ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఆ ఓట్లన్నీ మేము వేసుకుంటాం. బీఆర్ఎస్ కి డిపాజిట్ వస్తే నేను ముక్కు నేలకు రాస్తానే ఆనాడు సవాలు విసిరిన. ఇవాళ అందుకే ప్రజలందరూ కలిసి బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతు చేసిండ్రు రాష్ట్రంలో. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల ప్రకారం 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోని ఇల్లు వచ్చిన ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఉచితంగా, ఎవ్వరికి ఒక అనా పైసా లంచం లేకుండా, దళార్లు లేకుండా, మధ్యలో ఎవరికన్నా కమిషన్లు లేకుండా
ఈరోజు పేదల ఖాతాలో నగదు పడుతుందంటే మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు నిరంతరం పర్యవేక్షించడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో 4.5 లక్షల పేదలకు మేలు జరిగింది. ఇప్పుడే మా సత్తన్న చెప్తున్నాడు, ఇంకా అవి సరిపోవు, మా మున్సిపాలిటీలో 1000 కావాలి, మా నియోజకవర్గంలో ఇంకా ఇల్లు కావాలని. చూద్దాం తప్పకుండా. ఇవన్నీ మంచిగా కట్టుకొని ఏప్రిల్ తర్వాత మళ్ళీ రెండో విడత